గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో మనం పేపర్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్, అది కూడా పెడగాజీ క్వశ్చన్స్, జనవరి 2021 ఇయర్ చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్నట్టు ఇది. ఓకే, సో ఇందులో జనవరి 2021 అంటే రీసెంట్గా మనకి 2021 ఇయర్లోనే జాన్లో పెట్టిన పేపర్ ఇది. సీటెట్కి లాస్ట్ ఆఫ్లైన్ పెట్టిన పేపర్ ఇది. సో మనకి పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకునే వాళ్ళకి బోత్ రాయాల్సి ఉంటుంది. అంటే 60 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అందులో 30 క్వశ్చన్స్ ఏమో మ్యాథ్స్, 30 క్వశ్చన్స్ ఏమో సైన్స్. లేదా సోషల్ సైన్స్ రాసే వాళ్ళకి మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేటివి ఉండవు. 60 సోషల్ సైన్స్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఓకే, సో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ రాసే వాళ్ళకి పేపర్ 2లో ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి. అండ్ అలాగే 15 క్వశ్చన్స్ పెడగాజీ నుంచి అండ్ 15 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి వస్తాయి మనకి మ్యాథ్స్లో. ఓకే, అలాగే సైన్స్లో కూడా. సో పెడగాజీ క్వశ్చన్స్ జనవరి 2021లో ఎలా ఉన్నవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామ్లో అనేసి. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా 31 క్వశ్చన్ నెంబర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్ ఇన్ ద మిడిల్ స్కూల్? సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ స్ట్రాటజీ మీరు కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్, అది కూడా 2 డెసిమల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ చెప్పడానికి మిడిల్ స్కూల్లో ఏ స్ట్రాటజీని మీరు యూజ్ చేస్తారు ఈ 4 ఆప్షన్స్లో అన్నది క్వశ్చన్. ఓకే, సింపుల్ క్వశ్చన్. మనకి పేపర్ 2 కాబట్టి 6th నుంచి 8th క్లాస్ వాళ్ళకి, సో మిడిల్ స్కూల్ అని ఇచ్చారు. ఓకే, అండ్ డెసిమల్ నెంబర్స్ వాళ్ళకి ఎలా చెప్తారు మల్టిప్లికేషన్ చేయడం అనేది క్వశ్చన్ అడిగారు. సో స్ట్రాటజీస్ ఏమి ఇచ్చారు మనకి కింద, మల్టిప్లికేషన్ యాజ్ రిపీటెడ్ అడిషన్ షుడ్ బి ఎంఫసైజ్డ్. అంటే మల్టిప్లికేషన్ అనేది రిపీటెడ్ అడిషన్ లాగా ఎంఫసైజ్ చేయాలి. రిపీటెడ్ అడిషన్ అంటే ఇప్పుడు 2 into 3 ఉంది, మనం 2 3s 6 అంటాం. రిపీటెడ్ అడిషన్ అంటే ఏంటి, 2ని 3 times ప్లస్ చేయడం అన్నట్టు. ఓకే, సో డెసిమల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అలా చెప్తారా, ఆ స్ట్రాటజీ యూజ్ చేసి చెప్తారా, లేదా ఆప్షన్ బి ఏముంది, మల్టిప్లికేషన్ యాజ్ ఇన్వర్స్ ఆఫ్ డివిజన్ షుడ్ బి ఎంఫసైజ్డ్. సో మనకి తెలుసు మల్టిప్లికేషన్ అంటే డివిజన్కి ఇన్వర్స్, అవునా? ఇప్పుడు ఒక 1/2 ఉందనుకోండి, సో 2ని మీరు ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఉందనుకోండి. 2ని రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకొస్తే 3 into 2 అవుతుంది. అండ్ ఇక్కడ 3/4లో 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పట్టుకొస్తే 1 into 4 అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ డివిజన్. సో అలా యూజ్ చేసి, ఆ మెథడ్ యూజ్ చేసి డెసిమల్ పాయింట్స్ అనేటివి మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ చెప్తారా, లేదా ద ఆల్గరిథమ్ షుడ్ బి యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్, అంటే కాన్సెప్ట్ చెప్పడానికి ఆల్గరిథమ్ అనేది యూజ్ చేస్తారా. అండ్ 4th ఆప్షన్ ఏమి ఇచ్చారు, ద ప్రాసెస్ షుడ్ బి విజువల్లీ రిప్రజెంటెడ్, అంటే పిల్లలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేసి. ఓకే, ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు మనకి, 4 ఆప్షన్స్ అనేటివి ఇచ్చారు. సో ఆప్షన్స్ నేను తెలుగులో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే, మనకి వచ్చే పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్లో ఉన్న మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అర్థం కాకపోతే మిస్టేక్ అనేది అవుతుంది మనకి ఆప్షన్ పెట్టడంలో. సో అర్థం చేసుకోవడానికి చూడాలి ఇక్కడ. ఓకే, క్వశ్చన్ కానీ ఆన్సర్స్ కానీ ఏది కరెక్ట్గా ఉందనేసి మన ఓన్ లాంగ్వేజ్లో థింకింగ్ చేసి అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది పెట్టగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ అనేటివి ఇచ్చారు. అందులో డెసిమల్ పాయింట్స్ మల్టిప్లికేషన్ మిడిల్ స్కూల్లో ఏ స్ట్రాటజీ యూజ్ చేసి చెప్తారని క్వశ్చన్ అడిగారు. సో ఆ 4 ఆప్షన్స్లో ఒకటేమో అడిషన్ యూజ్ చేసి చెప్తారా, లేదా డివిజన్ యూజ్ చేసి చెప్తారా, లేదా కాన్సెప్ట్ని ఆల్గరిథం వేలో చెప్తారా, లేకపోతే పిల్లలకి కళ్ళకు కట్టినట్టు కాన్సెప్ట్ని చెప్తారా అనేసి అడిగారు. సో ప్రతి ఒక్కసారి ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, పెడగాజీ విషయంలో ఆప్షన్ అనేది చైల్డ్ సెంటర్డ్ ఉండాలి. ఓకే, మనకి ఇప్పుడు చైల్డ్ సెంటర్డే కదా నడుస్తుంది. సో పిల్లలని సెంటర్లో పెట్టి వాళ్ళకు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది అన్న విధంగా ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ పిల్లలకి బెనిఫిట్ ఎక్కడవుతుంది, వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూసి నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా నేర్పించే ప్రాసెస్ ఏంటి, ఆప్షన్ డి. ఓకే, సో ద ప్రాసెస్ షుడ్ బి విజువల్లీ రిప్రజెంటెడ్, అది ఆప్షన్ అవుతుంది. ఓకే, మిగతా అన్నీ కూడా ప్రాసెస్ చేయొచ్చు, బట్ కాంప్లికేటెడ్ చేసేస్తుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ని మీరు మిక్సప్ చేసి డెసిమల్ యొక్క మల్టిప్లికేషన్ చెప్పారనుకోండి, పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు.
అలాగే డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ మిక్సప్ చేసినా సరే మిడిల్ స్కూల్ కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో హయ్యర్ లెవెల్లో మీరు మిక్సప్ చేసి చెప్పొచ్చు, బట్ ఇది మిడిల్ స్కూల్ లెవెల్లో అడిగారు, అవునా? అండ్ ఆల్గరిథం యూజ్ చేసినా సరే వాళ్ళకి అర్థం కాదు. సో మల్టిప్లికేషన్ని మల్టిప్లికేషన్ లానే చెప్పాలి. ఓకే, సో అందుకే విజువల్లీ రిప్రజెంటేటెడ్ స్ట్రాటజీ అనేది చైల్డ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అందుకే క్వశ్చన్లో కూడా మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ అన్నారు, ఎందుకంటే 4 స్ట్రాటజీస్ కూడా కరెక్టే. అందులో అప్రోప్రియేట్ స్ట్రాటజీ, మోస్ట్ అప్రోప్రియేట్ అంటే అత్యధికంగా ఇది యూజ్ చేస్తే లాభం ఉంటుంది అన్న స్ట్రాటజీ ఏది అని అడిగారు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, పెడగాజీలో మనకు అప్పుడప్పుడు అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే అనిపిస్తాయి, కానీ మన సొంత తెలివిని యూజ్ చేయొద్దు. పిల్లలకి ఏదైతే బెనిఫిట్ అవుతుంది, పిల్లలు ఎలా అయితే అర్థం చేసుకోగలుగుతారు అన్న దాని మీద ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో 31కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ద ప్రాసెస్ షుడ్ బి విజువల్లీ రిప్రజెంటేటివ్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మెథడ్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్ ఇన్ మిడిల్ స్కూల్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నేరో ఎయిమ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో మనకి మ్యాథమెటిక్స్లో నేరో ఎయిమ్స్ ఉంటాయి, అలాగే బ్రాడ్ ఎయిమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, నేరో ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ గురించి అడిగారు. సో ఏం ఆప్షన్స్ ఇచ్చారు మనకి, టు మేక్ స్టూడెంట్స్ ప్రొఫిషియంట్ ఇన్ హ్యాండ్లింగ్ నెంబర్స్ అండ్ నెంబర్ ఆపరేషన్స్. నెంబర్స్ అంటే మనకి డిజిట్స్ యొక్క కాంబినేషన్, అండ్ నెంబర్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్. సో వాటిలలో పిల్లలకి ప్రావీణ్యత కలిగించడమా, లేదా టు డెవలప్ స్టూడెంట్స్ జనరలైజేషన్ ఎబిలిటీస్. సో జనరలైజేషన్ ఎబిలిటీస్ అని అంటే రీజనింగ్ ఇవ్వడము, ఒక రూల్ని తీసుకురావడము, ఇవన్నీ జనరలైజేషన్ ఎబిలిటీస్ కిందకు వస్తాయి. అంటే అండ్ ఇక్కడ ఆప్షన్ సి ఏముంది, టు ఎంకరేజ్ సిస్టమాటిక్ రీజనింగ్ అమాంగ్ స్టూడెంట్స్. సో ఒక ప్రాబ్లమ్కి సిస్టమాటిక్ రీజనింగ్ ఇచ్చేలాగా స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడమా, లేదా ఆప్షన్ డిలో టు డెవలప్ స్టూడెంట్స్ ఎబిలిటీ టు ఆర్గ్యూ ద ట్రూత్ అండ్ ఫాల్సిటీ ఆఫ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అది ట్రూవా ఫాల్సా అని చెప్పగలిగేలా పిల్లల్ని సిద్ధం చేయడమా. సో ఏమేమి ఉన్నాయి మనకు ఆప్షన్స్, ఒకటి నెంబర్స్ను నెంబర్ ఆపరేషన్స్ గురించి పిల్లలకి తెలిసేలా చేయడం, ఇంకోటి జనరలైజేషన్ ఎబిలిటీస్లో వాళ్ళు డెవలప్ అయ్యేలా చేయడం, లేదా సిస్టమాటిక్ రీజనింగ్ ఇచ్చేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేదా ట్రూ అండ్ ఫాల్స్ అనేది ఒక స్టేట్మెంట్కి చెప్పేలాగా చేయడం. సో ఇవన్నిట్లలో కూడా నేరో ఎయిమ్స్ అని అడిగారు. సో బ్రాడ్ ఎయిమ్స్ తీసుకుంటే రీజనింగ్ కానీ ట్రూ ఫాల్స్ కానీ ఇవి వస్తాయి. నేరో ఎయిమ్స్లో ఏమొస్తాయి, హ్యాండ్లింగ్ నెంబర్స్ను నెంబర్ ఆపరేషన్స్, బికాస్ నెంబర్స్ ఏంటి మనకి కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ అండ్ నెంబర్ ఆపరేషన్స్. ఆ నెంబర్స్ అన్నిటిని ఎలా యాడ్ చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి, డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలని. సో ఇది నేరో ఎయిమ్స్ కిందకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్ టు సాల్వ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. ఓకే, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ అని అడుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ అన్న వర్డ్ వచ్చింది. మనకు ఫస్ట్ క్వశ్చన్లో కూడా మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ 2 డెసిమల్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మిడిల్ స్కూల్లో ఏం యూజ్ చేస్తారని ఇచ్చారు. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, విత్ మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో. ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏమో, టీచర్ షుడ్ బిగిన్ బై ఎక్స్ప్లెయినింగ్ ద స్టెప్స్ రిక్వైర్డ్ ఫర్ ఆబ్టైనింగ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో టీచర్ ఎప్పుడు కూడా ఎలా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయాలి, స్టెప్స్ ఇచ్చుకుంటూ, అంటే సొల్యూషన్ రావడానికి ఏ స్టెప్స్ అయితే మనకి రిక్వైర్ అవుతాయో ఆ స్టెప్స్ ఇచ్చుకుంటూ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయాలి అని ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్ ఏంటి, స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు వ్యూ ఏ ప్రాబ్లమ్ ఫ్రమ్ మెనీ పర్స్పెక్టివ్స్. సో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పిల్లలు ఆ ప్రాబ్లమ్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అంటే వాళ్ళ కోణాలలో డిఫరెంట్ దృష్టి కోణాలలో చూడాలి ఆ ప్రాబ్లమ్ని అని సెకండ్ ఆప్షన్లో ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, గెస్ అండ్ వెరిఫై అప్రోచ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ డిస్కరేజ్డ్. అంటే గెస్సింగ్ గేమ్ కానీ, ఇది రావచ్చు, ఈ సొల్యూషన్ రావచ్చు అని చెప్పడం కానీ, లేకపోతే సొల్యూషన్ని వెరిఫై చేయడం కానీ, ఇలాంటి అప్రోచెస్ని అస్సలకే పాటించకూడదు అని థర్డ్ ఆప్షన్. ఓకే, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి, ద లిస్ట్ ఆఫ్ ఫార్ములే రిక్వైర్డ్ ఫర్ సాల్వింగ్ ద గివెన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ షుడ్ బి ప్రొవైడెడ్ ఇన్ ద బిగినింగ్. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ ప్రాబ్లంకి కావాల్సిన ఫార్ములే యొక్క లిస్ట్ ముందే ప్రొవైడ్ చేసేయాలి అని ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదా, మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ అని పెడగాజీ క్వశ్చన్స్ ఏమొచ్చినా చైల్డ్ సెంటర్డ్,
సో చైల్డ్ ఎలా బెనిఫిట్ అవుతారు అన్న దాన్ని బట్టి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సింపుల్ లాజిక్. సో ఇక్కడ కూడా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేది టీచర్ హెల్ప్ తోటి, అంటే టీచర్ ఫెసిలిటేషన్ తోటి మోస్ట్లీ స్టూడెంట్సే సాల్వ్ చేసేలాగా ఉండాలి. సో అలా ఉన్న ఆప్షన్ ఏంటి? ఆబ్వియస్లీ ఆప్షన్ బి. ఎందుకు అనంటే ఆప్షన్ ఏ తీసుకున్నా, సి తీసుకున్నా, డి తీసుకున్నా, మూడిట్లలో టీచర్ ఫస్ట్ ఆప్షన్లోనేమో స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ లాస్ట్ ఆప్షన్లోనేమో ఫార్ములాస్ ఇస్తుంది. ఓకే, అది కూడా లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ముందే ఇచ్చేస్తుంది పిల్లలు చెప్పక ముందే. అండ్ తర్వాత ఆప్షన్ సిలోనేమో గెస్సింగ్ కానీ వెరిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం కానీ చేయకూడదు అని అంటుంది. సో 3 ఆప్షన్స్ ఆబ్వియస్లీ రాంగ్. అండ్ బి ఆప్షన్ ఏం చెప్తుంది? స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు వ్యూ ఏ ప్రాబ్లమ్ ఫ్రమ్ మెనీ పర్స్పెక్టివ్స్. సో ఇక్కడ చైల్డ్ సెంటర్డ్ వచ్చేసింది కదా, స్టూడెంట్స్ వాళ్ళే ప్రాబ్లమ్ని డిఫరెంట్ దృష్టికోణాలతోటి చూస్తున్నారు. అవునా? అలాంటప్పుడు వాళ్ళే నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి వాళ్ళే సాల్వ్ చేస్తారు, ఒకవేళ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో చూస్తే. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చైల్డ్ సెంటర్డ్ అనేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇదే స్ట్రాటజీ మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ. ఓకే, సో అర్థమైంది కదా. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ ఏంటి? 4 ఆప్షన్స్లలో ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ ఆప్షన్స్ రూపంలో. ఆ 4 స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. ఓకే, సో ఈ పదాలు మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇన్కరెక్ట్ అడుగుతున్నారా, కరెక్ట్ అడుగుతున్నారా, నాట్ కరెక్ట్ అడుగుతున్నారా? సో ఈ పదాలు. ఓకే, నాట్ కరెక్ట్ అన్నా ఇన్కరెక్ట్ అన్నా కరెక్ట్ కానిది అని అర్థం. కరెక్ట్ అంటే ఏదైతే యాప్టో. ఓకే, సో ఇన్కరెక్ట్ ఉన్నప్పుడు కరెక్ట్ది మీరు వెతికారనుకోండి ఆప్షన్స్లో దొరకదు. సో ఇన్కరెక్ట్ అంటే కరెక్ట్ కానిది. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? ఫస్ట్ ఆప్షన్లో మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ప్రిసైజ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో మ్యాథమెటిక్స్కి సపరేట్ లాంగ్వేజ్ ఉందా మనకి? అఫ్ కోర్స్ ఉంది. సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్కి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉందనేసి అక్కడ ఒక పాయింట్ ఉంటుంది మనకి. ఎందుకు? సమ్ కానీ ప్రోడక్ట్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజ్. దేనికి? మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్కి. ఓకే, సో ఇంగ్లీష్లో మనం వాడే పదాలు కూడా మ్యాథ్స్ లాంగ్వేజ్కి వచ్చేసరికి డిఫరెంట్ మీనింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ప్రిసైజ్ యూస్ ఆఫ్ లాంగ్వేజ్. డిఫరెంట్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ని మ్యాథ్స్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇన్కరెక్ట్, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, బికాస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్కి వద్దాం. కాంజెక్చర్స్ డు నాట్ హ్యావ్ యూటిలిటీ ఇన్ కన్స్ట్రక్టింగ్ మ్యాథమెటికల్ నాలెడ్జ్. సో ఇక్కడ కొత్త పదం ఏముంది మనకి? కాంజెక్చర్స్. సో కాంజెక్చర్స్ అంటే ఒక కన్క్లూజన్ అన్నట్టు, ఒక ప్రపోజిషన్ కానీ ఇది అవ్వచ్చేమో, ఇలా అవ్వచ్చేమో, లేదా ఒక కన్క్లూజన్ కానీ. ఓకే, సో అది మనకి మ్యాథ్స్లో అవసరమే కదా. ఒక్కొక్కసారి ప్రెడిక్ట్ చేసి కూడా మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో అలా అన్నట్టు. సో అది కూడా మ్యాథ్స్లో మనకి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ డు నాట్ హ్యావ్ యూటిలిటీ అని ఇచ్చారు. ఓకే, సో ఆ ఆప్షన్ని ఇన్కరెక్ట్ కిందకి తీసుకుందాం. సో ఆప్షన్ సి ఏమి ఇచ్చారు? హైపోథిసిస్ హ్యావ్ ఎ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ నాలెడ్జ్. ఎస్, ఆబ్వియస్లీ హైపోథెసిస్ కూడా మ్యాథ్స్ నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి, మ్యాథ్స్ యొక్క నాలెడ్జ్ని మనం పెంచుకోవడానికి హైపోథెసిస్ కూడా యూజ్ అవుతుంది. అవునా? సో సి ఆప్షన్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ డి ఆప్షన్ ఏంటి? ద నోషన్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ ఈజ్ సెంట్రల్ టు మ్యాథమెటిక్స్. డెఫినెట్గా ఆర్గ్యుమెంటేషన్ అనేది సెంటర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్లో ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ సి కరెక్ట్ అండ్ ఆప్షన్ డి కరెక్ట్. ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ కాదు, బికాస్ ఇక్కడ డు నాట్ హ్యావ్ యూటిలిటీ అని ఇచ్చారు. బట్ కాంజెక్చర్స్ హ్యావ్ యూటిలిటీ ఇన్ కన్స్ట్రక్టింగ్ మ్యాథమెటికల్ నాలెడ్జ్. ఓకే, సో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ బి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డిజైరబుల్ స్ట్రాటజీ ఫర్ అసెసింగ్ స్టూడెంట్స్ లెర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్? ఓకే, సో మ్యాథమెటిక్స్ చదివేటప్పుడు పిల్లలని అసెస్ చేయడం అంటే ఇవాల్యుయేట్ చేయడంలో ఏది డిజైరబుల్ స్ట్రాటజీ? మళ్ళీ ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ కిందకే వచ్చింది. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? చైల్డ్ సెంటర్డ్ ఆప్షన్. ఓకే, చైల్డ్ సెంటర్డ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? స్టూడెంట్స్ జస్టిఫికేషన్ ఆఫ్ దేర్ రెస్పాన్సెస్ షుడ్ బీ అన్ ఇంపార్టెంట్ బేసిస్ ఆఫ్ అసెస్మెంట్. అంటే పిల్లలు వాళ్ళ రీజనింగ్ కానీ వాళ్ళ రెస్పాన్సెస్ కానీ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఇవాల్యుయేషన్ అనేది ఉండాలి అని ఉంది. అండ్ సెకండ్ ఆప్షన్ బి ఆప్షన్ ఏంటి?
డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ వొకాబులరీ షుడ్ నాట్ బీ ఏ బేసిస్ ఆఫ్ అసెస్మెంట్ అని ఉంది. సో మ్యాథ్స్లో సపరేట్ లాంగ్వేజ్ ఉంది కదా, సో ఆ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ అనేది అసెస్మెంట్కి బేస్ కావద్దు అనేసి సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి, సేమ్ టాస్క్ షుడ్ బి గివెన్ టు ఆల్ స్టూడెంట్స్ ఫర్ ప్యారిటీ. సో ప్యారిటీ అంటే ఈక్వాలిటీ అన్నట్టు, అంటే అందరికి ఒకటే ఇచ్చి దాని నుంచి కరెక్షన్ చేయడం. ఓకే, అందరికి ఒకటే యాక్టివిటీ ఇచ్చి అక్కడ నుంచి ఇవాల్యుయేషన్ అనేది చేయాలనేది ఇచ్చారు. అండ్ ఆప్షన్ డీలో ఏమి ఇచ్చారు, స్టూడెంట్స్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ షుడ్ బి ఇగ్నోర్డ్. అంటే స్టూడెంట్స్ ఏమన్నా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టకపోతే వాటిని ఇగ్నోర్ చేయాలి అనేసి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 4 ఆప్షన్స్లో మీకు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ కాదని అర్థమైపోతుంది. బికాస్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే టీచర్స్ ఏం చేయాలి, వాటిని కరెక్ట్ చేసుకునేలాగా పిల్లలకి చూపించాలి లేదా పిల్లలకి హెల్ప్ చేయాలి. ఓకే, సో డి ఆప్షన్ ఈజ్ నాట్ ఎ స్ట్రాటజీ. అండ్ సి ఆప్షన్ తీసుకుంటే సేమ్ టాస్క్ షుడ్ బి గివెన్ టు ఆల్ స్టూడెంట్స్ ఫర్ ప్యారిటీ. సో ఇక్కడ కూడా టీచరే టాస్క్ ఇచ్చి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని బట్టి మార్కులు వేయాలని ఉంది. సో ఇక్కడ ఏంటి, వల్ల టీచర్ సెంటర్ సైడ్ వెళ్తుంది. నెక్స్ట్ బీలో ఏముంది, డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ వొకాబులరీ షుడ్ నాట్ బీ ఏ బేసిస్ ఆఫ్ అసెస్మెంట్. సో మ్యాథమెటిక్స్లో వొకాబులరీని అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, అంతేగాని ఆ వొకాబులరీ తోటే అసెస్మెంట్ చేయొద్దు. ఓకే, అర్థమైందా? సో ఇంగ్లీష్లో మనకి వొకాబులరీ అనేది ఇంపార్టెంట్, బట్ మ్యాథ్స్లో మనకి వొకాబులరీ అనేది హెల్పింగ్ ఆస్పెక్ట్. ఓకే, సో అది కూడా కాదు. సో ఆప్షన్ ఏలో మీకు చైల్డ్ సెంటర్డ్ కూడా కనిపిస్తుంది చూడండి, స్టూడెంట్స్ జస్టిఫికేషన్. సో స్టూడెంట్స్ రెస్పాన్సెస్, వాటినే కదా మనం ఇవాల్యుయేట్ చేసేది. సో స్టూడెంట్స్ ఏ ఆన్సర్స్ ఇస్తున్నారు, ఏ కన్క్లూషన్స్ ఇస్తున్నారు అన్న వాటిని కదా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు టీచర్స్. సో అదే అనమాట, వాళ్ళు ఏ ఆన్సర్స్ ఇస్తున్నారు, ఆ ఆన్సర్స్కి ఏ జస్టిఫికేషన్ అంటే ఏ స్టెప్స్ నుంచి ఫాలో అవుతున్నారు అన్న దాని మీద ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది లెర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్లో. ఓకే, సో 35 క్వశ్చన్కి డిజైరబుల్ స్ట్రాటజీ ఏంటి అసెసింగ్ స్టూడెంట్స్కి, ఆప్షన్ ఏ. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎ గివెన్ ఫిగర్ టు బీ ఎ ట్రయాంగిల్ the condition that it is a union of 3 segments. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు, ఫర్ ఎ గివెన్ ఫిగర్ టు బి ఏ ట్రయాంగిల్, ఒక ఫిగర్ ఇచ్చారు, అది ట్రయాంగిల్ అవ్వడానికి కండిషన్ ఏమి ఇచ్చారు, 3 సెగ్మెంట్స్ యూనియన్ ఉండాలి అని ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఏమేమి కండిషన్స్ అనేటివి అప్లై అవుతున్నాయని అడిగారు. ఏమడిగారు ఇక్కడ, బోత్ నెసెసరీ కండిషన్ సఫిషియెంట్ కండిషన్ కావాలా, లేదా ఆప్షన్ బిలో నైదర్ నెసెసరీ నాట్ సఫిషియెంట్ కండిషన్, అంటే నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ ఏది అవసరం లేదా. సి ఆప్షన్లో ఏ నెసెసరీ బట్ నాట్ ఏ సఫిషియెంట్ కండిషన్, అంటే ఒక్క నెసెసరీ కండిషన్ ఉంటే సరిపోతుంది, సఫిషియెంట్ కండిషన్ అవసరం లేదు అన్న. లేదా డి ఆప్షన్లో ఒక సఫిషియెంట్ కండిషన్ ఉంటే సరిపోతుంది, నెసెసరీ కండిషన్ అవసరం లేదన్న. సో మనకి తెలుసు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో మనకి నెసెసరీ కండిషన్ కావాల్సి ఉంటుంది, అలాగే సఫిషియెంట్ కండిషన్స్ కావాల్సి ఉంటుంది, అవునా. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఏంటి, మనకి ఒక ట్రయాంగిల్ అనేది, ఒక ఫిగర్ అనేది ట్రయాంగిల్ కావడానికి కండిషన్ ఏంటి మనకి, ఇట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ 3 సెగ్మెంట్స్. ఓకే, సో మనకి ఇక్కడ బోత్ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో 36 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేసి మనకు ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటవి, A is equals to if n is even then n square is even. ఓకే, సో ఒక n అనేది ఈవెన్ నెంబర్ కిందకు వస్తే n స్క్వేర్ కూడా ఈవెన్ నెంబర్ కిందకు వస్తుందని ఏ స్టేట్మెంట్. బి స్టేట్మెంట్లో n స్క్వేర్ ఈవెన్ కాకపోతే n కూడా ఈవెన్ కాదు. సిలో n స్క్వేర్ ఈవెన్ అయితే n కూడా ఈవెన్. అండ్ డీలో ఏంటి, ఇఫ్ n ఈస్ నాట్ ఈవెన్, n ఈవెన్ కాకపోతే n స్క్వేర్ కూడా ఈవెన్ కాదు అని ఇచ్చి ఒక 4 స్టేట్మెంట్స్ ఏబిసిడి ఇచ్చి ఏమడిగారు వాళ్ళు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ నుంచి చూడండి మీరు. సో ఆప్షన్స్లలో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, బి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, అంటే బి ఏముందో ఏకి అది టోటల్ ఇన్వర్స్ అవ్వాలి, అంటే ఇప్పుడు బి మల్టిప్లికేషన్లా ఉంటే ఏ డివిజన్ అవ్వాలి అట్లా. ఓకే, సో బి ఏంటి మనకి, ఇఫ్ n స్క్వేర్ ఈజ్ నాట్ ఈవెన్ n ఈజ్ నాట్ ఈవెన్. అండ్ ఏంటి, n ఈజ్ ఈవెన్ దెన్ n స్క్వేర్ ఈజ్ ఈవెన్. సో ఇక్కడ ఇన్వర్స్ లాగా మనకి లేదు, బికాస్ ఈవెన్ అండ్ ఆడ్లో లేవు ఇవి, మనకి ఈవెన్ అండ్ ఈవెన్లోనే ఉన్నాయి ఏ అండ్ బి, అవునా. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ వన్ ఈజ్ డి ఈజ్
కాంట్రాపొజిషన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ కాంట్రాపొజిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఏ ఈజ్ బి అని ఇచ్చారనుకోండి, కాంట్రాపొజిషన్లో మనకి బి కాదు అండ్ ఏ కూడా కాదు అని రావాలి. సో ఏ అనేది బికి ఈక్వల్ అంటే బి కాదు ఏ కాదు అనేసి మనకి కాంట్రాపొజిషన్లో రావాలి. ఇక్కడ డి ఈజ్ కాంట్రాపొజిషన్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. సో డీలో ఏముంది మనకి, ఇఫ్ ఎన్ ఈజ్ నాట్ ఈవెన్ దెన్ ఎన్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈవెన్. అండ్ పైన ఏముంది, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ దెన్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈవెన్. సో ఇక్కడ కూడా మనకి ఈవెన్లలోనే ఉంది. సో టోటల్ ఆపోజిట్గా లేవు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, సి ఈజ్ కాన్వర్స్ ఆఫ్ ఏ. సో కాన్వర్స్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్కి వెళ్తుంది, సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్కి వస్తుంది. సో దట్ ఈస్ కాన్వర్స్. సో సి అనేది ఏకి కాన్వర్సా చూద్దాం. సి స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈవెన్ దెన్ ఎన్ ఈజ్ ఈవెన్. సో ఏ కాన్వర్స్ కావాలంటే ఎలా ఉండాలి, ఎన్ స్క్వేర్ అనేది సెకండ్ స్టేట్మెంట్ అవ్వాలి, ఎన్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వాలి. అలా అవుతుందా ఏలో? ఎస్ అవుతుంది. ఎన్ స్క్వేర్ మనకి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయింది ఏలో, అండ్ ఎన్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్కి వచ్చింది ఏలో. సో ఆప్షన్ సి, సి ఈజ్ కాన్వర్స్ ఆఫ్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం డి ఈజ్ కాన్వర్స్ ఆఫ్ ఏ అని తీసుకున్నా సరే, డీలో ఏముంది మనకి, ఇఫ్ ఎన్ ఈజ్ నాట్ ఈవెన్ దెన్ ఎన్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈవెన్ అని ఉంది. కానీ మనకి ఏ ఆప్షన్లో నాట్ అన్న పదమే లేదు. సో కాన్వర్స్ కాదు ఆబ్వియస్లీ. సో అర్థమైందా, ఇక్కడ ఇన్వర్స్లోనేమో ఈవెన్ ఆడ్ లేదు మనకి, కాంట్రాపొజిషన్లో కూడా ఈవెన్ ఆడ్ అనేసి లేదు మనకి. అండ్ అలాగే కాన్వర్స్లో చూసుకున్నట్టయితే టూ స్టేట్మెంట్స్ అటు ఇటు అవుతున్నాయి కాబట్టి కాన్వర్స్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయింది. అందులో కూడా ఆప్షన్ సి కాన్వర్స్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఈ క్వశ్చన్ 37 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్ కెనాట్ బి యూస్డ్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్. సో విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అంటే బ్లైండ్ స్టూడెంట్స్. ఓకే, సో బ్లైండ్ స్టూడెంట్స్ అన్నా లేకపోతే సరిగ్గా కనిపించని స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కిందకి వస్తారు. సో వాళ్ళకి ఏ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ని యూస్ చేయరాదు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్లో టైల్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్లో జియో బోర్డ్ ఉంది, థర్డ్ ఆప్షన్లో జియో జీబ్రా ఉంది, అండ్ మనకి ఫోర్త్ ఆప్షన్లో టైలర్స్ అబాకస్ ఉంది. సో ఈ 4 ఆప్షన్స్లలో టైల్స్ కానీ, జియో బోర్డ్ కానీ, టైలర్స్ అబాకస్ కానీ బ్లైండ్ స్టూడెంట్స్, విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ వాటిని ఫీల్ అవ్వచ్చు హ్యాండ్స్ తోటి, బట్ జియో జెబ్రాని ఫీల్ అవ్వలేరు బికాస్ ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ. ఓకే, ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ వీటిని యూస్ చేసి స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా ఇవన్నిటిని కలిపి ఒక కాన్సెప్ట్ లాగా చెప్పడమే జియో జెబ్రా. సో అక్కడ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి కష్టమవుతుంది. సో జియో జెబ్రా అనే టూల్ని మ్యాథమెటిక్స్లో విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్కి యూస్ చేయరాదు. ఓకే, సో వాట్ ఈస్ ద టీచింగ్ లెర్నింగ్ రిసోర్స్ విచ్ కెనాట్ బి యూస్డ్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్, ఆప్షన్ సి జియో జెబ్రా. ఓకే, సో 38 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అని అడిగారు. సో మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ 4 ఆప్షన్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది ట్రూ అనేది మనం తీసుకురావాలి. సో ఆ 4 ఆప్షన్స్ ఏంటి, ఇంట్యూషన్ హ్యాస్ నో రోల్ ఇన్ జనరేటింగ్ మ్యాథమెటికల్ నాలెడ్జ్. సో మనకి ఇప్పుడు నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వీడియో. సో అక్కడ నుంచి మీకు ఎన్ని వస్తున్నాయో చూడండి. ఫస్ట్ ఏమో మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ గురించి వచ్చింది, ఇప్పుడు ఇంట్యూషన్ గురించి వచ్చింది ఆప్షన్. సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఇంట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్కి. ఓకే, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ని జనరేట్ చేయడానికి. కానీ ఇక్కడ వాళ్ళ ఆప్షన్లో ఏమి ఇచ్చారు, ఇంపార్టెంట్ కాదు, రోల్ అనేది ఉండదు జనరేటింగ్ మ్యాథమెటిక్ నాలెడ్జ్ అని ఇచ్చారు. సో తప్పు. ఇంట్యూషన్ అంటే ఏంటో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంట్యూషన్ అనేది మ్యాథమెటికల్ నాలెడ్జ్ జనరేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, రోల్ లేదని కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ఎ రాంగ్ ఆప్షన్. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ స్టేట్మెంట్ ట్రూ అని అడిగారు. సో ఆప్షన్ ఏ మనకి రాంగ్. అండ్ ఆప్షన్ బి ఏమి ఇచ్చారు, మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ క్యాన్ బి కండిషనల్. సో మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ క్యాన్ బి కండిషనల్ అంటే మీరు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ చూసారనుకోండి, మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అనేటివి కండిషన్స్ తోటి ఉంటాయి. సో ఈ కండిషన్ అప్లై చేయండి, లేకపోతే ఈ కండిషన్ తోటి దీన్ని సాల్వ్ చేయండి అనేసి. సో ఆబ్వియస్లీ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ క్యాన్ బి కండిషనల్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది ట్రూ. సో ఇక్కడ ఆప్షన్ సి చూసుకున్నట్టయితే, మ్యాథమెటిక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ థియరమ్స్ ప్రూవ్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బుక్స్ అంటే ఎలాగా, మనకి మ్యాథమెటిక్స్ బుక్స్లో ఓన్లీ థియరమ్స్ ఉంటాయా, ఉండయి, ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, అవునా. సో ఇక్కడ ఓన్లీ ఆల్ ద థియరమ్స్ ప్రూవ్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బుక్స్ అని ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్. ఆప్షన్ డి చూసుకున్నట్టయితే, పర్సన్ గుడ్ ఇన్
అర్థమెటికల్ కంప్యూటేషన్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ వైస్ వర్సా అని ఇచ్చారు. సో అర్థమెటికల్ కంప్యూటేషన్ అనేది మ్యాథమెటిక్స్లో ఒక భాగం మాత్రమే, టోటల్ మ్యాథమెటిక్స్ కాదు. సో అర్థమెటిక్లో మీరు గుడ్ ఉంటే, అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ వస్తే మ్యాథమెటిక్స్ కూడా బాగా చేస్తారంటే అది కూడా తప్పు స్టేట్మెంట్, అవునా? సో మ్యాథమెటిక్స్ టోటల్గా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్ అన్నిట్లో కూడా కరెక్ట్గా ఉంటేనే మ్యాథమెటిక్స్ అనేది వస్తుంది. ఓన్లీ కంప్యూటేషనల్ అంటే అర్థమెటిక్ కంప్యూటేషన్స్లో మాత్రమే కరెక్ట్గా ఉంటే మ్యాథమెటిక్స్ వస్తుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకి? ఆప్షన్ బి, బికాజ్ మ్యాథమెటిక్స్ స్టేట్మెంట్స్ కండిషనల్ అవ్వచ్చు. ఓకే, సో మనకు అడిగిన క్వశ్చన్ కూడా అదే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అని అడిగారు. సో ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, అది బి ఆప్షన్ మాత్రమే. ఓకే, సో 39 క్వశ్చన్కి ఆప్షన్ ఏంటి? బి. అండ్ లాస్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్, which of the following statements is not correct regarding differently abled children of dyslexia in mathematics learning in an inclusive classroom? సో మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని కూడా బీఎడ్లో ఒక సపరేట్ బుక్ అనేది ఉంటుంది మనకి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని. సో అక్కడ మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ గురించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఎలా చెప్పాలి, డిస్లెక్సియా అంటే ఏంటి, డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్కాల్షియా అంటే ఏంటి, సో ఇవన్నిటి గురించి అన్నట్టు. సో డిస్లెక్సియా అంటే ఏంటంటే, తారే జమీన్ పర్ సినిమా చూసారా? సో అందులో మనకి అమీర్ ఖాన్ ఉంటారు, అండ్ అందులో అబ్బాయి క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో ఆ అబ్బాయికి డిస్లెక్సియా ఉంటుంది. అంటే నెంబర్స్ని అర్థం చేసుకోలేకపోవడం, లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేకపోవడం, అర్థం కాకపోవడం, ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా కరెక్ట్గా అర్థం కాకపోవడం. సో ఇది వన్ టైప్ ఆఫ్ డిసేబుల్డ్ చిల్డ్రన్ కిందకు వస్తుంది డిస్లెక్సియా. ఓకే, అలాగే డిస్గ్రాఫియా అంటే రైటింగ్లో ప్రాబ్లం, అండ్ అలాగే డిస్కాల్షియా అంటే నెంబర్స్ క్యాల్కులేషన్లో ప్రాబ్లం. సో డిస్లెక్సియా అంటే లెర్నింగ్లో ప్రాబ్లం, అంటే చదవడంలో ప్రాబ్లం. ఓకే, సో ఆ డిస్లెక్సియా ఉన్న పిల్లలకి, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ కాదు అని అడిగారు. ఓకే, సో 4 ఆప్షన్స్ ఏంటి? డిస్లెక్సిక్ చిల్డ్రన్ మే హ్యావ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ డౌన్ దేర్ ఐడియాస్ ఇన్ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. ఎస్, సో డిస్లెక్సియా ఉన్న వాళ్ళకి రైటింగ్ చేయడంలో, అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కానప్పుడు ఏం రాస్తారు, సో అలా అన్నట్టు. సో రైటింగ్లో ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే, డిస్లెక్సియా ఇంపాక్ట్స్ ఓన్లీ లాంగ్వేజ్ లెర్నింగ్, నాట్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, తారే జమీన్ పర్ సినిమాలో అబ్బాయి రోల్ అయితే ఎవరైతే ప్లే చేస్తున్నారో ఆయనకి నెంబర్స్లలో అటు ఇటు కన్ఫ్యూజన్ ఉంటుంది, అలాగే లాంగ్వేజ్లో కూడా అటు ఇటు కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్ బిలో ఏమి ఇచ్చారు? డిస్లెక్సియా ఇంపాక్ట్స్ ఓన్లీ లాంగ్వేజ్ లెర్నింగ్ అని ఇచ్చారు, మ్యాథమెటిక్స్ లెర్నింగ్ని ఇంపాక్ట్ చేయదు అని ఇచ్చారు. కానీ అది రాంగ్. ఓకే, డిస్లెక్సియా ఉన్న వాళ్ళకి లెర్నింగ్లో ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అది మ్యాథమెటిక్సా లాంగ్వేజా అని సంబంధం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ సిలో, డిస్లెక్సియా హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఇన్ ఏ పర్సన్స్ కోఆర్డినేషన్ ఆఫ్ వర్బల్ అండ్ స్పేషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నెంబర్స్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి అర్థం కావడంలో సమస్య అనేది ఉంటుంది. సో అర్థం కావడంలో సమస్య ఉన్నప్పుడు విజువల్గా, స్పేషియల్గా, అండర్స్టాండింగ్లో కూడా సమస్య అనేది వస్తుంది, అవునా? సో అక్కడ కూడా సి స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ డి స్టేట్మెంట్ ఏంటి? విజువల్ ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ హెల్ప్ ఇన్ ఓవర్కమింగ్ డిఫికల్టీస్ ఎక్స్పీరియన్స్డ్ బై డిస్లెక్సిక్ చిల్డ్రన్. సో అదే మూవీని తీసుకోండి, తారే జమీన్ పర్, అందులో 8 అనే నెంబర్ని అమీర్ ఖాన్ ఎలా నేర్పిస్తాడు బాబుకి? ఒక గ్రిడ్లో, అవునా? ఫస్ట్ పెద్ద గ్రిడ్ తీసుకుంటారు, అక్కడ 8 రాయిపిస్తాడు, తర్వాత ఆ గ్రిడ్ని చిన్నగా చేసుకుంటూ వచ్చి 8 అనేది చిన్నగా ఎలా రాయాలో నేర్పిస్తాడు. సో ఇక్కడ ఏం చేశారు అమీర్ ఖాన్? విజువల్ ప్యాటర్న్స్ని యూజ్ చేసి డిఫికల్టీస్ని తగ్గించారు. సో అదే ఇక్కడ ఆప్షన్లో కూడా ఇచ్చారు. సో డి ఆప్షన్ కూడా కరెక్టే. సో మనకి కరెక్ట్ కాని ఆప్షన్ ఏంటి ఇక్కడ? బి ఆప్షన్. ఎందుకు అని అంటే లెర్నింగ్లో కూడా వాళ్ళకి డిఫికల్టీస్ అవుతుంది, లాంగ్వేజ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ. కానీ మనకు ఆప్షన్లో ఓన్లీ లాంగ్వేజ్ లెర్నింగ్లో డిఫికల్టీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో కాదు అని తప్పుడు ఆప్షన్ ఇచ్చారు. సో మనకు కావాల్సింది ఏంటి? నాట్ కరెక్ట్ ఆప్షన్ కావాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా? 40 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మనకి ఎక్కువగా పెడగాజీలో అడిగే అవకాశం ఉంది. నేను మోడల్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారు అన్న దాని గురించి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ లాగా ఈ వీడియో చేశాను. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ అనేటివి ఇచ్చాను ఫ్రమ్ జనవరి 2021 సీటెడ్ పేపర్, అంటే రీసెంట్గా పెట్టిన పేపర్ నుంచి క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ మీకు మ్యాథమెటికల్ టూల్స్ టాపిక్ ఉందనుకోండి, 38 క్వశ్చన్లో మనకి మ్యాథమెటికల్ టూల్స్ని అప్లై చేసి
విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి ఏది యూస్ చేయలేము టూల్ అనేసి అడిగారు. సో అలా అన్నట్టు. సో మీరు ఓన్లీ థియరీగా నేర్చుకుంటే అక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్ తీసుకున్నప్పుడు. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటి, చైల్డ్ సెంటర్డ్ని దృష్టిలో పెట్టుకొని ఆప్షన్స్ని పెట్టండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అని చూడొద్దు, చైల్డ్కి ఏది కరెక్ట్ అనేది ఆప్షన్ పెట్టాలి. ఓకే, బికాస్ ఆప్షన్స్లో ఇచ్చేటివన్నీ కూడా కరెక్ట్గా ఇస్తారు. మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయమంటారు. అక్కడ మోస్ట్ అప్రాప్రియేట్ అంటేనే పిల్లలకి సంబంధించిన ఆప్షన్ అని అర్థం. ఓకే, సో ఇది దృష్టిలో పెట్టుకోండి. అండ్ పేపర్ 1లోను పేపర్ 2లో ఒక డిఫరెన్స్ ఏముంటుంది అంటే పెడగాజీ కంటెంట్ సిలబస్ మొత్తం సేమే, కాకపోతే పేపర్ 1లో ఫస్ట్ నుంచి 5th క్లాస్ చిల్డ్రన్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీద ఉంటుంది. అండ్ పేపర్ 2లో 6th నుంచి 8th క్లాస్ చిల్డ్రన్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీద ఉంటుంది. సో ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. సో ఈ వీక్లో 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఆ 3 వీడియోస్లో జనవరి 2021 మ్యాథ్స్ కంటెంట్ పేపర్ అండ్ పెడగాజీ పేపర్ కంప్లీట్ అయిపోతుంది. సో అందులోంచి ఎలాంటి మోడల్స్ వస్తాయో మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియోస్ పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. అండ్ బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.